మన్ని అయితే చూడండి ఈ పొలం అయితే దున్నుతున్నాడు అనమాట. జతనికి ఒకసారి చూడండి, చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే మరి పెద్దదైతే ఉండదు, చిన్నగానే మీకు అయితే చూపిస్తాను అనమాట. ఏంటంటే మా గిరిజన ప్రాంతాల్లో ఇంకా వ్యవసాయ పనులు అయితే స్టార్ట్ అయిపోయి, కొన్ని ప్రాంతాల్లో అయితే పోయిన నెలను స్టార్ట్ చేశారు. మా ఊర్లో మాత్రము గత 3 రోజులు అయితే అవుతుందన్నమాట. అందరూ కూడా ఇంకా పొలాలు దున్నడం, తర్వాత నుంచి గర్రెలు దున్నడము, వరి ఆకుపోయడం ఇదంతా కూడా చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో అయితే మీకు చిన్నగా అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అలానే ఏంటంటే జతనికి గత వారం రోజులు అయితే అవుతుంది, ఒంట్లో అసలు బాగాలేదు. ఏంటంటే చేతులకి, తర్వాత ముంచి తలకి కొన్ని చోట్ల అయితే కురుపుల్లాగా అయితే వచ్చేస్తున్నాయి. అవి ఇంకా అలా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత వచ్చేటంటే జతిన్కి కొన్ని ప్రాంతాల్లో దాన్ని సల్తేమనేసి అంటారు, మేమైతే కుహ్కి అనేసి అంటాం అనమాట. దానికి నాటు మందులు వాడేమో, తర్వాత వచ్చి మనకు ఇంగ్లీష్ మందులు కూడా ఉంటాయి, అవి కూడా వాడేమో. మొన్న తీసుకెళ్ళిన మరలా డాక్టర్ గారి దగ్గరికి అయితే చూపించాను. కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కొన్ని క్రీమ్ కూడా ఇచ్చారనమాట. ఇవైతే వాడండి తగ్గుతుంది అనేసి అన్నారు, కానీ తగ్గట్లేదు. మీలో ఎవరికైనా తెలుసుంటే మాత్రం జతిన్కి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్స్లో చెప్పండి, అవి బయట తీసుకుంటాను నేను. సో జతిన్ ఆరోగ్యం తర్వాత నుంచి పనులను కూడా చిన్నగా మీకైతే ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ కనుక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. మరిన్ని వీడియోస్ అయితే మరలా ముందుగా అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ మన్ని అయితే చూడండి, పొద్దునే ఇలా ఈ పొలం అయితే దున్నుతున్నాడు అనమాట. నిన్నైతే చాలా పెద్ద వర్షం వచ్చింది, ఇంతంత అయితే కాదు, దాదాపుగా ఒక 4 గంటల పైనే కురిసింది. 11:30, 12 ఆ టైంలో అయితే దిగింది. సాయంత్రం 4 గంటల వరకు ఈ వర్షం అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ పొలంలో వాటర్ కూడా లేదు, అంత పెద్ద వర్షం వచ్చినా సరే. ఎందుకంటే ఇదంతా కూడా ఎండిపోయి ఉండింది, దానివల్ల వాటర్ అంతా కూడా తీసేసుకుంది అనమాట. ఇలా పొలం అయితే దున్నుతున్నాడు. ఇక్కడ చిన్నారావన్న అయితే పొలంలో కలప అయితే తీస్తున్నాడు. ఒకసారి లోపలికి వెళ్దాము. ఇక్కడ కొన్ని అయితే నాటు ఉండేడు, అవన్నీ ఉన్నాయి లేదు ఒకసారి చూద్దాం రండి. ఏంటంటే కలపంతా కూడా తీస్తున్నారు, టమాటాలు నాటుండి అవన్నీ కూడా మొక్కలన్నీ కూడా చనిపోతున్నాయి అనమాట. దానివల్ల తీసేస్తున్నారు. ఈ వరవన్నీ కూడా పోస్తారు కదా, నారు, సో దానివల్ల అనమాట. రండి వెళ్దాం. ఇక్కడ వచ్చి రాగానే నాకు ఈ దొండకాయ మొక్క అయితే కనిపించింది. ఇక్కడ ఇవి చిన్నవి అయితే ఉన్నాయి చూడండి, ఇది కాయలు ఇలా కాసున్నాయి, ఇవన్నమాట కనిపిస్తున్నాయిరా ఇవి. తర్వాత ఇక్కడ ఒక పువ్వు కూడా ఉంది, చిన్నగా పూస్తున్నాయి. చిన్నరవన్నీ వచ్చి ఇక్కడ ఉన్నాయిరా, కూరకు సరిపోతాయి కింద అనేది, పెద్దగా ఉన్నాయి. ఇది ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత చిన్నగా వస్తున్నాయి. ఎక్కడ ఉందో కానీ మంచి కాస్తుంది ఇది, ఈ కాయలన్నీ కూడా. తర్వాత ఇది ఇక్కడ పెద్దది ఉంది, ఇది ఇలా అనమాట నాటుతున్నారు. కూరకు సరిపోతాయి, ఎందుకన్నా తీసుకోలేదు ఇవి. ఇక్కడ గత్తం కూడా ఉండింది, ఒకసారి మనము ఎలక కోసం అనేసి తవ్వాం కదా, ఆ తవ్వినప్పుడే మొత్తం అంతా కూడా తీస్తారు చూడండి. ఈ టమాటాలన్నీ కూడాను తీసారని ఇక్కడ పెట్టుతున్నారు. ఒకరు తొక్కేస్తారు, కింద ఉన్నాయిరా టమాటాలు. ఇక్కడ గుమ్మడి పాదు కూడా మంచిగా నాటుతున్నారు, ఇది చూడండి ఒకసారి. మొత్తం అంతా కూడా తీసి ఒక దగ్గర పెట్టారు. ఇక్కడ ఎలక ఉందని చెప్పాం కదా, అప్పుడు మీకు ఉల్లిపాయలు అయితే ఇక్కడ మొక్కలు అయితే నాటున్నాను అన్నారు కదా అన్నీ, అవి ఉన్నాయి చూడండి ఒకసారి. ఇదిగో ఇలా వచ్చాయి ఇవి, మరీ పెద్దగా అయితే రాలేదు, కానీ ఇలా ఉన్నాయి ఉల్లిపాయలు గడ్డలు. ఇవేనా ఇంకా ఉన్నాయా? తీసారా? దిగుంటాయి అవి పెద్దగానే. సో ఇలా అయితే ఉండేవి ఉల్లిపాయలు అంతా కూడా ఈ టమాటాలు అంతా కూడా తీసి ఇలా పెట్టేస్తున్నాడు. ఇక్కడ నుంచి గడ్డ అయితే ఉంది. ఇక్కడ కొన్ని ఈ గోంగూర మొక్కలు కూడా ఉన్నాయి. ఎప్పుడన్నా తీసుకొచ్చి నాటేవి? మన ఏటీసీలో తీసుకొచ్చిన మొక్కల అప్పుడప్పుడు కూర కోసము తీసుకొస్తుంటాము. ఆ గోంగూర మొక్కలు అయితే తీసుకొచ్చి నాటున్నారు. దేనికైనా వాడాను అది, ఈ మధ్యన మనకు కూర పాడైపోద్దేమో మరలా. కొన్ని మొక్కలలో ఉన్నాయి. ఇక్కడ విత్తనాలు కూడా వచ్చినాయి, మంచిగా ఉన్నాయి. అన్నా నాకు పచ్చి ఉన్నాయి కదా టమాటాలు, ఇవి కొన్ని ఇచ్చాయన్నా, నేను కూర చేసుకుంటాను. పచ్చి టమాటాలతో కూర మాత్రం చాలా బాగుంటుంది. మా వాళ్ళు ఈ మేడదలా చేస్తారనమాట, అంటే రాబో అయితే వేస్తారు, చాలా బాగుంటుంది. కట్ చేసి ముక్కలుగా ఉన్నప్పుడు రాబో వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ క్లైమేట్ అంతా కూడా ఒకసారి చూడండి, రౌండ్గా మాకు చూపిస్తారు. అంతా కూడాను వర్షం వచ్చేలానే ఉంది. ఈరోజు కూడా ఎర్లీగానే దిగుతుంది. నిన్న చేయాల్సిన క్యాంపింగ్ కూడా అయితే ఈరోజు చేయాల్సి ఉంటుందేమో అనుకుంటున్నాను. బావ అయితే ఇంకేం చెప్పలేదు. ఇందిరా కిల్లరే ఇది ఇందాక నుంచి పట్టుకొని తిరుగుతున్నాను, నేను మామిడికాయ తినేస్తున్నాను. మావాడు ఇచ్చాడు, ఎలా ఉందో ఒకసారి చెప్తాను. వెనకాల ఈ చెట్టు అవుతుంది కదా, అక్కడిది అదే ఒకటి పండిపోయింది అఖిల్.
గుజ్జు మాత్రం మామూలుగా అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఈ సంవత్సరం ఇది అనుకుంటా లాస్ట్ మామిడి పండు. ఇంకా పచ్చిది అయితే చాలా పుల్లగా ఉంటుంది, ఇలా పండిన తర్వాత మాత్రం కొద్దిగా బాగుంటుంది అనమాట. అంత పుల్లగా అయితే ఉంటుంది, తేతిగా ఉంటుంది. ఆ ఊరు అవతల పక్క కూడా కొన్ని పొలాలు అవుతున్నాయి, అక్కడ ఏం చేస్తారనేది మీకు చిన్నగా చూపిస్తాను. అక్కడ కూడాను ఇలా పొలం పనులు ఇవన్నీ చేస్తున్నారనమాట. అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు, ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడికి. మా పొలం అయితే ఊరి పక్కన ఉంటుంది అనమాట. ఇక్కడ మా పెరట అయితే ఉంటుంది. ఇది ఊరైతే ఇలా ఉంటుంది ఇటు నుంచి చూస్తే. చిన్న ఊరే, చాలాసార్లు మీరు చూసే ఉంటారు, చూపించాను కూడాను. ఊరికి వెళ్ళిన తర్వాత అవతల పక్క పొలాలకి అయితే వెళ్దాం ఒకసారి. ఇక్కడ వర్షపు చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి, వర్షం కూడా పడుతుందేమో. ఇక్కడ చూడండి జతిన్ అయితే ఇలా కూర్చున్నాడు. ఎలాగుంది ఇప్పుడు? బాగానే ఉంది కాబట్టి మళ్ళీ వస్తున్నాయి. బాగానే ఉంది కాబట్టి మళ్ళీ వస్తున్నాయా? ఏదో ఒకసారి చూపించు జతిన్కి, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఇలాగ వస్తున్నాయి అన్నమాట. చిన్నగా మీకు తరపల్లాగా ఉన్నాయి చూడండి. ఇది ఇప్పుడు కాబట్టి ఇలాగ ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కానుగొని ఉన్న అయితే ఉంటుంది కదా, అది రాసింది, దానివల్ల కొద్దిగా తగ్గే, లేకుంటే ఎక్కువ అయితే వచ్చిండే. దురదడుతున్నాయరా ఇదిగా చేతి దగ్గర కూడా ఇలా కురుపులు అయితే వస్తుండే అనమాట. చూడండి ఇది ఇలా వచ్చాయి. ఈ తల కూడా గుండు చేస్తాను, వెనక నుంచి కూడా నాకు కురుపులు అయితే వచ్చిండే. గుండు చేసిన తర్వాత మందు రాస్తుంటే కొద్దిగా తగ్గాయి అవి, కానీ ఇవే తగ్గలేదు. తర్వాత ఇక్కడ బోర దగ్గర కూడా ఉన్నాయి, ఇవి తగ్గాయి అవి తగ్గుతున్నాయి, చిన్నగా ఉన్నాయి. సో ఇదనమాట జతిన్కి అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎక్కువ కనిపిస్తుంటాయి మీకు, ఇలా అయితే వస్తున్నాయి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో సల్తేమనిసి అంటారు, కొన్ని ప్రాంతాల్లో మా భాషలో అయితే పుక్ అనేసి అంటారు అనమాట. తెలుగులో ఏమంటారు అనేది పూర్తిగా తెలియట్లేదు, ఎవరైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. ఏం తింటున్నావు చిట్టి? నోరు నిండేది అయిపోయింది. చి బాగాలేవు నువ్వు. ఇచ్చిదాయి ఇక్కడ కూర్చున్నారు. ఎప్పుడైనా సరే వచ్చి ఇలా మెడ అయితే పడుతుంది అనమాట. నాకు ఎప్పుడు ఒకసారి చంపేస్తుంది ఇంకా చిట్టి. అన్నం తిను, పొలం కాసేపు వస్తాను నేను. ఇక్కడ మా గణేష్ వాళ్ళ నాన్నగారు అయితే చూడండి, ఇక్కడ వరి నారు వేయడానికి ఇలా చేస్తున్నారనమాట. దీన్ని మేము పూందనేసి అంటాము. దీంతో ఈ విధంగా చేసినప్పుడు ఒక లెవెల్లో వస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాత దానిపైన నారైతే పోస్తారు, మీ తర్వాత చూపిస్తాను. ఇది దున్నేసాక కొన్ని రోజుల తర్వాత ఇలా చేస్తారు. ఇందులో ఎక్కువగా మా వాళ్ళు పశువుల గత్తం ఉంటుంది కదా, అది వేసిన తర్వాతే ఇలా చేస్తారనమాట. ఇలా లాక్కొని తీసుకొస్తున్నారు. ఈ పొలం అంతా కూడా అలా చేయాలి. అవతల పక్క చివారిన మీకు చిన్న కనిపిస్తుంటాయి ఇక్కడ, చిన్న చిన్న మొలకల్లాగా. అవి వచ్చి ముందే పోస్తారు, ఒక 3 రోజులు అవుతుంది అది పోసిన తర్వాత. ఇప్పుడు మరలా చాలాదని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. చూడండి ఇదిగో ఇలా మొలకలు వచ్చిన తర్వాత తీసుకొచ్చి పొలం పైన ఈ విధంగా అయితే జల్లుతారు. ఈ బుట్టి దగ్గర పెట్టుకొని, మేమైతే బుట్టి అని అంటాం దీన్ని, ఈ లోపల పెట్టుకొని తీసుకెళ్ళి జల్లుతారు అనమాట. చూడండి మొలకలు ఏ విధంగా వచ్చినాయి, మంచిగా కనిపిస్తున్నాయి కదా. దీంట్లో మాలు ఎక్కువగా ఆకులు కప్పుతారు, ఒక గోడ ప్రాంతాన దగ్గరికి పెట్టుకొని ఇలా చేస్తారనమాట. ఎవరైనా ఇది చేస్తున్నప్పుడు మీకు చిన్న వీడియో అయితే తీసి పెడతాను. ప్రాసెసింగ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. చూడండి మొలకలు కూడా చాలా మంచిగా వచ్చినాయి. ఇది నిన్నంతా కూడా మా ఊర్లో అయితే పెద్ద వర్షం అయితే పడింది. ఇంతంత అయితే కాదనమాట, దగ్గరికి ఒక 4 గంటల సమయం అయితే పడింది అనమాట. 11:30 నుంచి పట్టింది, సాయంత్రం 4 గంటల వరకు అలా పడుతూనే ఉంది. చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది. ఈ పైన కొంతమంది అయితే ఇంకా దున్నుతున్నారు. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, ఇక్కడ లక్ష్మణ వాళ్ళ నాన్న వాళ్ళు అయితే పని అయితే చేస్తున్నారు. లక్ష్మణ అయితే రాలేదనుకుంటా, ఇంట్లో ఉన్నట్టున్నాడు. ఇది మా బాబాయ్ అయితే ఇంక ఇలా చేస్తున్నాడు. అతను చేస్తున్న కొద్దీ అక్కడక్కడ ఎత్తు పొలాలు అయితే కనిపిస్తున్నాయి. దానివలన కాలుతో తొక్కి ఈ విధంగా దాంతో తీస్తున్నాడు అనమాట, అంటే తిప్పుతున్నాడు. ఇదిగో దీంతోనే కొడతారు, పట్టబల్ అని అంటాం మేము. ఈ పట్టబలతో ముందు చేస్తారు, కానీ అది ఒక లెవెల్ ఇంకా రాదనమాట, ఒక దగ్గర ఎక్కువ తక్కువ అయితే ఉంటుంది. మొత్తం చేసినట్టున్నాడు మా బాబాయ్ అయితే. ఇప్పుడు కాసేపు ఉన్న తర్వాత ఇవైతే జల్లుతాడు అనమాట. ఈ వాటర్ అంతా కూడా కాస్త ఇది అవ్వాలి. అనిసిన తర్వాత ఈ విత్తనాలు అయితే వేస్తారు అందులో. ఆ మొలకలు వచ్చిన విత్తనాలు అయితే తీసుకెళ్తున్నాడు అనమాట. ఈ గట్టు నుంచి ఆ గట్టు నుంచి ఎలాగనమాట. ఇప్పుడు అటు నుంచి చల్లుతారు, చల్లిన తర్వాత మరలా ఇక్కడికి వస్తారనమాట. ఇలా 4 పలకల నుంచి ఇలా తిరిగి చేస్తున్నారు. చూడండి ఇది ఇక్కడ ఇలాగనమాట. మీరు ఏ విధంగా చేస్తారు? ఇలా మొలకలు వచ్చినవి ఇలా చల్లుతారా, లేకుంటే మొలకలు రాకుండా ముందే తీసుకెళ్ళేసి ఇలా చల్లుతారు అనేది కామెంట్లో చెప్పండి. ఒకవేళ ఎవరైనా వ్యవసాయం చేస్తుంటే మాత్రం, ఈ వరి పండిస్తుంటే, చాలామంది చేస్తూనే ఉంటారు, చేస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇవన్నీ కూడాను అలాగ ఇంకేది మనకు వరి ఆకు కింద వస్తుంది అనమాట.
బాగా వస్తున్నాయి. నిన్న వచ్చిన వర్షానికి పొలాలంతా కూడా వాటర్ అయితే ఉండేది కాదు, దెబ్బకి ఇంకా పూర్తిగా వాటర్ అయితే నిండిపోయింది. ఆ వెనకాల ఆ పొలంలో కూడా చూడండి ఒకసారి, అక్కడ కూడాను వాటర్ అయితే వస్తుంది. ఈ కింద ఉన్న పొలాలన్నీ కూడా దున్నుతున్నారు. కొన్నిటికి వాటర్ అయితే ఉండే, మరి కొన్నిటికి వాటర్ అయితే ఉండేది కాదు. అయినప్పటికీ ఫుల్గా వాటర్ అయితే అయిపోయింది. ఆ కింద పొలాల్లో వాటర్ అయితే నిలబడలేదు అనుకుంటా, అలా వెళ్ళిపోయినట్టుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఉదయం పూటనే ఈ విధంగా ఈ వరి నార అయితే తీసుకొచ్చి పోస్తారనమాట. ఎందుకని అంటే ఉదయం పూట మనకు ఎండ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి తీసుకొచ్చి ఉదయం వేస్తారు. తర్వాత నుంచి సాయంత్రం పూట అయితే ఈ వరి ఆకు అయితే వేస్తారనమాట. ఇలా వేయడం వలన వరి ఆకు మొలకలు వచ్చింటాయి కదా, అవి చనిపోకుండా ఉంటాయి అనమాట. కొన్ని ఎక్కువగా ఎండ కాసినప్పుడు ఎండ వచ్చిన తర్వాత వేస్తారంటే అవన్నీ కూడా శివార్లను కూడా చనిపోతే ఇంకా మనకు వరి నార అయితే రాదని చెప్పేసి మాలు ఉదయం లేదంటే సాయంత్రం పూట ఎక్కువగా ఈ పని అయితే చేస్తారు. ఒక్కొక్కసారి ఎండ అంతగా లేదు పర్లేదు వేసిన ఏం కాదని అంటే ఇంకా మధ్యాహ్నం అప్పుడు కూడా వేస్తారనమాట. ఎండ వచ్చిన తర్వాత 10-11 ఆ టైంకి కూడాను ఎర్లీ మార్నింగే ఈ పని అయితే మన గణేష్ వాళ్ళ నాన్నగారు అయితే చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేదైనా వర్క్ ఉంటే వర్క్ అయితే చేద్దాం మనం, పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదయం భోజనం అయితే చేస్తున్నాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9 గంటలు అయితే అవుతుంది. ఈ టైంలో మేమైతే భోజనం అయితే చేస్తున్నాము. నిర్మల్ వచ్చి ఈరోజు ఈ కూర అయితే చేసింది. ఏదేం కూర చేసేవి, ఏం కనిపించట్లేదు. ఒకసారి ఆగా నువ్వు చూపిస్తాను. ఏం కనిపించట్లేదు. ఇది పనస పిక్కల కూర అంట. ఇక్కడ పిక్కలు అయితే మొత్తం కరిగిపోయాయి అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. వాటి ఒక కప్స్లు అంటూ ఉంటాయి కదా పైన పొర, అవి అయితే మిగిలి ఉన్నాయి. ఇక్కడ చూపిస్తానండి. అందుకే కరిగిపోయాయి అనమాట. నీవే కూర వేసుకున్నావు? నైట్ బంగాళదుంప వేసుకున్నాం. బంగాళదుంప కంటే అక్కడ ఏంటి ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. బంగాళదుంపలు వేసుకోవద్దు, ఉల్లిపాయలు వేసుకున్నాం. సూపర్. సో తిందాం. నాది కూడా వెయిట్ చేస్తుంది, వేడిగా ఉంది అన్నం అయితే. కరెంట్ కూడా లేదనమాట. మేము వీడియో చేసేసరికి కరెంట్ కూడా పోయింది. లైట్ ఉంటే లైట్తో పెట్టుకున్నా ఇట్లా వీడియో అయితే చేస్తాం. పనస ఈ పిక్కలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. ఇదిగో పప్పు అయితే అయిపోయింది. ఇది టేస్ట్ బాగుంటుంది. బయటికి వర్షం కూడా బాగానే పడుతుంది. ఈరోజు ఇంకా మన ఏటీసీలో వీడియో ఉందని అనుకున్నాం, కానీ అది కూడా అవ్వదేమో. ఇంకా ఇంట్లో బియ్యం ఇది బాగుంది. ఒకప్పుడైతే మా ప్రాంతాల్లో ఎక్కువ దంపుడు బియ్యం అయితే ఉండేది. ఎప్పుడో ఒకసారి ఇప్పుడైతే దంచుతున్నారు. ఎక్కువగా రైస్ మిల్లు ఉంటాయి కాబట్టి వాటిలో వేసేస్తారు అనమాట, శ్రమ ఎక్కువ అవుతుంది అనేసి. సో అది దంచిన బియ్యం బాగుంటుంది. ఆ టేస్ట్ అదంతా కూడా బాగుంటుంది కదా. అమ్మ జతిన్ పొలానికి వెళ్ళిపోయినట్టున్నాడు, అరుస్తున్నాడు ఆడే కదా. తడిచిపోతే మళ్ళీ ఆ సల్తం నంది వస్తుంది ఇక్కడికి. ఈ సల్తం వచ్చినప్పుడు చల్లదనంలో ఎక్కువ ఉండకూడదు, ఈ వేడిదనంలో ఉంటేనే కొద్దిగా మనకు అది తక్కువ వస్తుంది అనమాట, తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఆ దురదలు అనేది కూడాను అనిపించదు. అది వచ్చిందంటే చాలా ఎక్కువగా దురద అయితే వేస్తుంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. హలో తీసురా. మా భోజనం అయితే అయిపోయింది. మా అన్న ఎప్పుడే దున్నన్నా ఇంటికి వస్తుంది అనమాట, తడిచి చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో. నిన్న ఈ టైంకి కాదు, కొద్దిగా టైం అయితే ఉండింది, 11:30 ఆ టైంకి అయితే దిగిందనమాట. చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది. జతన్ లోపలికి వెళ్ళు, ఉరుములు వస్తాయి. మా నాన్న వాళ్ళు పువ్వుతున్నారు సోళ్ళు అనమాట, రాగులు. వెళ్ళుండగా ఇప్పుడు వచ్చారు. మా అమ్మ అయితే ఇంకా రాలేదు, తడిచిపోయి ఉంటుందేమో. చూడండి చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది. ఇది ఈ వర్షం అనేది అప్పుడే తగ్గేలా అయితే లేదు, టైం పడుతుంది. పైన కొండలు అవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో. సో ఇది ఫ్రెండ్స్ ఇలాగైతుంది ప్రస్తుతానికి. ఇంకా ఈ వర్షం అనేది ఎన్ని గంటలకు తగ్గుతుందా ఏంటనేది తర్వాత చూద్దాము ముందు. ఫ్రెండ్స్ వర్షం అయితే ఇప్పుడిప్పుడే కాస్త తగ్గింది. ఇప్పుడు టైం వచ్చి చూడండి ఎంత అవుతుందో. ఇదనమాట 11:01 అయితే అవుతుంది. ఈ టైం వచ్చేసరికి ఇక్కడ కొండల్లో ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడిప్పుడు లైట్గా తగ్గింది, చిన్నగా చినుకులు కూడా వస్తున్నాయి అన్నమాట. అండ్ వెనకాల వెదర్ అయితే ఈరోజు ఇలా అయితే ఉంది, చూసారా. ఇక్కడ ఏదో పడింది కెమెరా పైన. ఫ్రెండ్స్ వర్షం అయితే ఇప్పుడిప్పుడు లైట్గా తగ్గింది. నేను అలా బయటికి వచ్చాను పొలాలు కాసి. ఇప్పుడు టైం వచ్చి చూడండి 11:02 అయితే అవుతుందన్నమాట. ఈ టయాన మా కొండల్లో ఇలా అవుతుంది. ఒకసారి వర్షం వచ్చిన తర్వాత మా పొలాల్లో ఒకసారి చూడండి నీళ్ళు ఏ విధంగా నిండిపోయాయో.
ఉదయం గణేష్ వాళ్ళ నాన్న అయితే వరి నార అయితే వేస్తారు కదా, అదంతా కూడా ఇంకా వాటర్తో నిండిపోయింది అనమాట పొలం అంతా కూడా. ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ చింత చెట్టు కింద కనిపిస్తుంది కదా, అదే గణేష్ వాళ్ళ పొలం అనమాట. ఉదయం వాళ్ళ నాన్నగారు అయితే ఇక్కడ వరి నార అయితే వేస్తారు కదా, పూర్తిగా ఇంకా నీళ్ళతో నిండిపోయి ఇలాగుంది. ముందేసింది కనిపించట్లేదు, ఈసారి వేసింది కూడా ఇంకా కనిపించట్లేదు. అదంతా కూడా అడుగుకి వెళ్ళిపోయిందంటే ఇంకా మొక్కలు రావడానికి అయితే చాలా కష్టం ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి పొలాలన్నీ కూడా ఇంకా నీటితో అయితే నిండిపోయాయి అనమాట. ఇలాగా ఈ పొలాల గట్లు వెంబడి ఇంకా వాటర్ అయితే అలా వచ్చేస్తుంది. ఈ పైనుంచి అయితే చిన్న చిన్న వాటర్ ఫాల్ లాగా వచ్చేస్తుంది. సో ఇంకా వర్షం అయితే తగ్గలేదు. ఈరోజు ఇంకా మా వీడియో కూడా నవ్వదేమో, మన ఏటీసీలో వచ్చే క్యాంపింగ్ వీడియో అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. మా ఊర్లో అయితే ఫుల్గా వర్షం పడుతుంది. గత కొన్ని వారాల నుంచి మీకు కొన్ని వీడియోస్లో అయితే వర్షం అయితే లేదు, మా ఊర్లో వర్షం అయితే పడట్లేదు అనేసి చాలా వీడియోస్లో అయితే మీకు చెప్తూనే ఉండేను. సో ఈరోజు వచ్చేసరికి ఇంకా ఫుల్గా వర్షం అయితే పడుతుంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. సో వ్లాగ్ చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి. మరి ముఖ్యంగా జతిన్కి ఆ వస్తున్న కురుపులకి తర్వాత మంచి ఆ సల్తెంకి ఏదైనా మెడిసిన్ మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను బయట అయితే తీసుకుంటాను. అలా అని చెప్పేసి నేను హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉన్నాను అనమాట. హాస్పిటల్కి అయితే వెళ్తాము ఈ రేపటికి లేదా ఎల్లుండికి అనమాట. మరో కొత్త వీడితో మరలా మీ ముందుగా అయితే ఉంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.